క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగాన్ని పరిశీలన చేసుకుంటే, పౌలు భక్తుడు కొరింథీ సంఘంలో ఉన్న ఒక డిబేట్, ఒక తర్కము, ఒక వాదనను అడ్రస్ చేస్తున్నాడు. ఇక్కడ ఆ సంఘంలో ఉన్న ఒక చిన్న వాదం ఏంటి అని అంటే, వాదము అంటారు. ఏంటంటే, మృతులకు పునరుద్ధానము లేదు అని. అంటే చనిపోయిన వారు తిరిగి లేవరు అని కొంతమంది ఆ సంఘంలో వాదన చేస్తూ ఉంటారు. ఆ వాదనని పౌలు భక్తుడు ఖండిస్తూ ఈ అధ్యాయాన్ని రాస్తాడు. ఆ సమస్యను పూరిస్తానికి ఈ 3వ వచనం నుంచి ప్రారంభిస్తాడు. లేఖనముల ప్రకారము క్రీస్తు మృతి పొంది సమాధి చేయబడి లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను అనుంది. ఇక్కడ పౌలు 2 సందర్భాల్లో ఒక పదాన్ని పర్టికులర్గా వాడాడు. అదేంటంటే లేఖనముల ప్రకారము. లేఖనము అని అంటే యూదులకు బాగా అర్థమైన భాష. లేఖనములు అంటే దేవుడి ద్వారా ప్రేరేపింపబడి రాసిన లేఖనములు అని. అంటే వారికి ధర్మశాస్త్రము అని. ధర్మశాస్త్రము వారికి అంత విలువైంది, బలమైంది అన్నది కూడా వారి యొక్క ఆలోచన. సో ఇక్కడ లేఖనముల ప్రకారము అని అంటే దైవ చిత్తానుసారముగా ఆయన మృతి పొంది దైవ చిత్తానుసారముగా ఆయన లేపబడెను అన్న మాటను పౌలు భక్తుడు ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు. నిజమే, యేసు ప్రభువారు ఈ లోకానికి దైవ చిత్తానుసారంగా వచ్చారు, దైవ చిత్తానుసారంగా శ్రమలు పొందారు, దైవ చిత్తానుసారముగా చనిపోయారు, దైవ చిత్తానుసారంగా తిరిగి లేచారు. ఇది లేఖనములో ముందుగానే వ్రాయబడిన సత్యాలు. ఇప్పుడు మనకది ఏ రకంగా ఉపయోగపడుతుంది అని అంటే, అసలు మనకు ఉపయోగపడేదే అది. ఈ లోకంలో మనము జీవిస్తున్నప్పుడు యేసు ప్రభువారు చనిపోకపోతే, యేసు ప్రభువారు తిరిగి లేవకపోతే, ఇవాళ మనము బ్రతుకుతున్న బ్రతికే కానీ ఆ బ్రతుకు నాశనానికే తప్ప మరి దేనికి కాదు అని స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. ఈ లోకంలో మనం బ్రతుకుతున్న బ్రతికే కానీ దాని గమ్యము నాశనమే. దాని గమ్యము నిత్య నాశనం అనేది మనం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ప్రభు లేకుండా కూడా బతికేస్తున్నాం, కాదంటం లేదు. కానీ దేర్ ఈస్ ఎ లైఫ్ ఆఫ్టర్ డెత్. మరణం తర్వాత జీవితం ఉంది. అది ఖచ్చితంగా ఆయనదే. అది ఖచ్చితంగా ఆయనలో ఉన్నవారికి, అది ఖచ్చితంగా ఆయన్ని ఎరిగిన వారికి, అందరికీ కాదు. హెబ్రీలకు రాసిన పత్రికలో వారి కొరకు ఆయన
ఒక పట్టణమును కట్టుటకు ఇష్టపడుచున్నాడట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఈ ప్రస్తావన ఉంటుంది. 16వ వచనం, అయితే వారు మరి శ్రేష్టమైన ప్రదేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడునని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. చూసారా, ఆయన నెరిగిన వారికి, ఆయన రాజ్యము కొరకు ఎదురు చూసే వారికి ఆయన ఒక పట్టణమును సిద్ధపరిచున్నారు. ఇది వాస్తవం, ఇది నమ్మి తీరాల్సిన సత్యం. నేను నమ్మను, నాకు కుదరదు, నేను చేయను అంటానికి లేదు. మనం నమ్మాల్సిన ఒక గొప్ప సత్యం. ఉదయకాల సమయంలో ప్రియమైన వారలారా, దేవుని వాక్యాన్ని బట్టి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. బ్రతుకు, నచ్చినట్టు బ్రతుకు, కానీ అకౌంటబిలిటీ అన్నది లేకపోతే, దానికి నువ్వు జవాబుదారితనము కలిగి ఉండకపోతే, నీవు ఒక ఆయనకి లెక్క చెప్పాలన్న స్పృహ నీకు లేకపోతే, నీ జీవితము నీకు నచ్చినట్టుగా నువ్వు జీవించిన, యేసయ్య ఉపమాన రూపంలో ఒకటి చెప్పాడు. ధనవంతుడు, లాజరు. ధనవంతుడు ఎక్కడున్నాడో నువ్వు అక్కడే ఉంటావు. అందులో నిస్సందేహంగా నువ్వు రాసి పెట్టుకోవచ్చు. ఆయన చనిపోయారు మన కొరకే, ఆయన సమాధి చేయబడ్డారు మన కొరకే, ఆయన తిరిగి లేపబడ్డారు మన కొరకే. అది నీవు హృదయపూర్వకంగా నమ్మాల్సిందే, నమ్మి తీరాల్సిందే. నమ్మకపోతే ఈ లోకంలో నువ్వు బ్రతుకుతావు, నేను బ్రతుకుతాను, అందరం బ్రతుకుతాం. కానీ లోకము శాశ్వతం కాదు కదా, ఈ భూమి శాశ్వతం కాదు కదా, ఈ భూమి లయమైపోయే రోజు ఉంది కదా. వాటిని పక్కన పెడితే నువ్వు శాశ్వతం కాదు కదా. నువ్వు ఏదో ఒక రోజు ఈ లోకంలోనే విడిచి పాతాళం, భూమిలోనికి లేకపోతే మట్టిలోనికి కలిసిపోతుంది కదా నీ శరీరం. మరి నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? మరి అది వెళ్ళాలి అని అంటే ప్రభు కాదా మార్గం? అది తెలుసుకొని ప్రవర్తించితే, ఆ స్పృహతో జీవించితే నీకు నాకు మేలని మనం చేసుకుంటూ ఈ మాటల్ని ఎంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యము మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలగటానికి కావలసిన కృపను, సహాయాన్ని దయచేయగలరని మనం చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పురినామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.